ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి అభివృద్ధి పనులు అట్టకెక్కాయా? విస్తరణ పనులు ఇంకెప్పుడు పూర్తి చేస్తారు? పనులు జరగకపోవడంలో అధికారుల నిర్లక్ష్యముందా? భక్తుల ఇబ్బందులు దేవాదాయ శాఖకు పట్టవా? హుండీ నింపుకున్నడు తప్ప పనులు జాడేదెప్పుడు? విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం విస్తరణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. అమ్మవారి హుండీపై ఉన్న శ్రద్ధ, భక్తుల సౌకర్యాలపై దేవాదాయ శాఖ అధికారులకు లేదంటూ స్థానిక ప్రజల నుంచి పలు విమర్శలు వినిపిస్తున్నాయి. రోజురోజుకి భక్తులు విశేషంగా పెరుగుతూ వస్తున్నారు. అయితే భక్తుల రద్దీతో ఆలయ చదురుగుడిని విస్తరించాలని కొన్ని సంవత్సరాల క్రితం ధర్మకర్తల మండలి ప్రకటించింది. నిర్మాణ పనుల కోసం ఆలయానికి ఇరువైపులా స్థల సేకరణ చేపట్టారు. ఈ ప్రక్రియ పూర్తయి దాదాపు 2 ఏళ్లవుతోంది. సేకరించిన స్థలంలో ఇప్పటివరకు పనులు ప్రారంభించలేరు. అయితే తాజాగా అమ్మవారి పండుగ తేదీల్ని ఇప్పటికే దేవాదాయ శాఖ అధికారులు ప్రకటించారు. గతేడాది కూడా విస్తరణ పనులు పండుగ పూర్తయిన తర్వాత చేస్తామని అధికారులు ప్రకటించినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి పైడిమాంబ సిరిమానోత్సవ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయినా ఇంతవరకు ఎటువంటి ఆలయ విస్తరణ ఊసేలేదు. ఈ ఏడాది కూడా అమ్మవారి సిరిమానోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. కాలంలో 2 ఏళ్ల కింద భక్తులందరినీ అడగగానే వారి బిల్డింగ్లన్నీ సొంతంగా ఇచ్చారు. వారికి ప్రభుత్వం వేరే స్థలం ఇచ్చింది. ఆలయానికి ఎడమవైపు, కుడివైపు అంటే తూర్పు భాగం, పశ్చిమ భాగంలో ఉన్న షాపులు, వెనకాతల బ్యాంకుని అంతా ఖాళీ చేశారు. బుల్డోజర్స్తో తొలగించారు. కానీ విస్తరణ పనుల్లో తీవ్రమైన జాప్యం ఉన్నది. కిందటిసారి కొట్టేసి ఖాళీగా నుండి భక్తులకు కొద్దిగా ఇబ్బంది కలిగింది. అది ఏడాది కాలంలో బడ్జెట్ వచ్చేస్తుంది, మేము బాగు చేస్తున్నారు అధికారులు. బడ్జెట్ కూడా వచ్చింది, కానీ ఎస్టిమేషన్స్ చేయడం డిలే అయింది. మరి పండుగ అక్టోబర్ నెలలో ఉంటే ఈ నెలల్లో ఏమిటి బాగు చేస్తారు? కాబట్టి ఇలాంటి జాప్యాలు ఉండడం వల్ల భక్తులకి కొంచెం అసౌకర్యంగా ఉంది. టూరిజంగా డెవలప్మెంట్ చెందాలంటే మరి ఈ పనులన్నీ కూడా చాలా వేగంగా జరిపించాలి. మరి ఏ ఒక్క పని కూడా ఎక్కడ చేసిన పని అక్కడే ఉన్నట్టు ఉంది. మరి భక్తులు చాలా మంది ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే దర్శనాలకు వచ్చే వాళ్ళు తొందరగా చంటి పిల్లలతో వస్తారు. ఏ వర్షం పెడితే దాన్ని నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడికా సౌకర్యాలు చేసి ఉన్న కార్యక్రమం పనులన్నీ కూడా పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే దేవాదాయ శాఖ తలుచుకుంటే అంతేపండి, చేయాలనుకుంటే ఆ సిటీ స్కాన్ తాలూకు ఆఫీస్ తీసుకున్నారు. మంచి పరిణామం, మంచి ఆలోచన. ఈ చుట్టూ డెవలప్మెంట్ చేస్తున్నారు, చాలా సంతోషించాల్సిన విషయం. కానీ తీసుకుని 2 సంవత్సరాలు చిల్లర అవుతుంది. కానీ ఎక్కడ వేసుకున్నారు అక్కడ ఉంది, పడేసి అలాగే ఉంది. ఎవరు దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు చుట్టూ తిరిగి హాస్పిటల్ దర్శనం రావాల్సి వస్తుంది. ఈ ఏడాది అమ్మవారి సిరిమానోత్సవ పండుగ తేదీల్ని దేవాదాయ శాఖ అధికారులు ప్రకటించారు. ఇంతవరకు ఆలయ విస్తరణ పనులకు మాత్రం నోచుకోలేదు. మరోవైపు దాదాపు 10 సంవత్సరాలుగా పైడిమాంబ ఆలయానికి భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అంతే స్థాయిలో హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. పెరిగిన భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఆలయాన్ని విస్తరించాల్సిందే. ఆలయం ముఖద్వారం చాలా ఇరుగ్గా ఉంది. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వీఐపీలు, వీవీఐపీలు, ప్రజాప్రతినిధుల తాకిడి అధికంగా ఉండనుంది. దీంతో క్యూలైన్లో ఉండే సాధారణ భక్తులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆలయంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిందే. ఉత్సవాల తర్వాత పనులు ప్రారంభిస్తామని ఆలయ ఈవో శిరీష చెప్తున్నారు. 1,80,00,000 గతంలో లైన్ ఎస్టిమేట్ వేయడం జరిగింది. దాన్ని CGF కమిటీలో పెట్టడం, దానికి CGF లో కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 1,80,00,000 CGF శాంక్షన్ రీసెంట్లీ ఒక 1 మంత్ అవుతుంది వచ్చి. అది వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే మనం టెక్నికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని టెండర్స్ పిలిచి తర్వాత వర్క్ చేయటం ఇదంతా కూడా ప్రొసీజర్ ఉంటుంది. సో దానికి సంబంధించి ఇప్పుడు టెక్నికల్ శాంక్షన్ కోసం అని చెప్పేసి ఫైల్ పంపించడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అన్ని వచ్చేసి ఉన్నాయి. అయితే ఇది వర్క్ స్టార్ట్ చేసి చేయటానికి ఇప్పుడు దగ్గరలో ఫెస్టివల్ ఉంది కాబట్టి అక్టోబర్ 7th. సో ఈ షార్ట్ టర్మ్ లో ఇది కంప్లీట్ అయ్యేది కాదు. ఎందుకంటే కంప్లీట్ మండపం అంతా కూడా మొత్తం తీసి కొత్తగా ఎక్స్టెండ్ చేసి కట్టడం అనేది ఉంది. దానికి టైం పడుతుంది కాబట్టి ఈ వర్క్ స్టార్ట్ చేయడం అనేది మనకి పండగ తర్వాత మారువారం అవి అయిపోయిన తర్వాత 23rd మనకి క్లోజ్ అవుతుంది, అక్టోబర్ 23rd. అది అయిన తర్వాత మంచి రోజు చూసుకొని ముహూర్తం పెట్టి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే అధికారులు హడావుడి ప్రకటనలు చేస్తున్నారే తప్ప ఆచరణకు మాత్రం నోచుకోవటం లేదంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.